హాయ్ మిత్రమా, ఇదిగోండి ఇవాళైతే చూడండి మా ఇంట్లో ఎప్పుడో తెచ్చిన అల్లం ఉంది, మరి మర్చిపోయాము. అయితే ఇవాళ ఇల్లంతా ఊడుస్తుంటే దొరికింది. ఇది చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి. వీటిని వేస్ట్ చేయకుండా కుండీలో ఇసుక నింపుకొని ఇసుకలో పెడతాను మిత్రమా. ఇదైతే చక్కగా మరి మొలకలు వస్తాయి పైకి. చూడండి చూడండి నేను వేస్తున్నాను, ఇసుక నింపుకుంటున్నాను. ఇదిగోండి ఇది పూల కుండి పాడైపోయింది, గేదెలు తొక్కితే అదంతా పాడైపోయింది. సరే దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని నేనైతే మరి ఇసుక నింపుకొని ఈ అల్లం పెడదామని ఆలోచన కలిగి ఉన్నాను. నేనైతే ఇదిగో చూడండి ఇలా పెట్టాను. వీటికి కుండీకి కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ అల్లానికి నీళ్లు నిల్వ ఉన్నాయి అనుకోండి, ఉత్తినే పాడైపోతుంది. నిల్వ లేకుండా ఇదిగో చూడండి ఈ అల్లాన్ని అయితే ఇలా పెడుతున్నాను నేను. ఇవి ఒక 3-4 డేస్లో మొలకలు పైకి వచ్చేస్తాయి. చూడండి ఎలా పెట్టాను. దీని మీద మళ్ళీ ఇసుక పోస్తున్నాను. ఇదిగోండి ఇలా నింపి పెట్టాను కదా. దీంట్లో నేను వాటర్ పోస్తాను. 3 రోజుల్లో చక్కగా మొలకలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ మొలకలు వచ్చున్నాయి కాబట్టి. ఇదిగోండి నీళ్లు చల్లడానికి తీసుకొస్తున్నాను చూడండి. నీళ్ళు ఎంత పోసినా ఏం కాదండి, ఎందుకంటే కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా కిందకి జారిపోతాయి. దానికి సరిపడా నీళ్ళు ఉంటే చాలు. ఇదిగోండి ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే అలా కింద నుంచి కారిపోతాయి. సరిపడా నీళ్ళు అయితే పోసాను చూడండి. ఇదిగో చూడండి వాటర్ అయితే చిమ్మేశాను కదా. దీన్ని కనిపించేటట్లుగా కొంచెం ఎండ తగిలేటట్లుగా మరి అక్కడ పెడతాను. మరి కోళ్ళు అయితే పాడు చేయవు, ఎందుకంటే ఇది అల్లం కాబట్టి. అక్కడ పెడతాను చూడండి మిత్రమా. కొన్ని మా ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి కదా, వాటి దగ్గర పెడతాను. ఇదిగోండి ఇక్కడ పెట్టాను. 3 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ మీకు చూపిస్తాను. బాయ్ మిత్రమా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.